అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి చుక్కలు చూపిస్తున్నాయి ఐరోపా దేశాలు. నిన్న మొన్నటి వరకు విర్రవీగినటువంటి ట్రంప్ తమ మిత్ర దేశాలను, ఐరోపా దేశాలను కూడా సుంకాల పేరుతో బెదిరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ట్రంప్ కి ఇప్పుడు దిమ్మ తిరిగే షాకిస్తున్నాయి. ప్రపంచం ఒక యుద్ధ క్షేత్రంగా మారుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పుడు దానికి అవుననే అంటున్నాయి ఐరోపా దేశాలు. ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్లాండ్ ను బలవంతంగానైనా స్వాధీనం చేసుకుంటామని చేసిన ప్రకటన ఇప్పుడు దుమారం రేపుతుండగా, దీనిని కేవలం ఒక భూభాగం సమస్యగా కాకుండా అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యూరప్ దేశాలు ఇప్పుడు పరిగణిస్తున్నాయి. ఇంకా ఒక బ్రిటన్ లో అనుకుంటా ఒక ఎంపీ డైరెక్ట్ గా ట్రంప్ ఒక అంతర్జాతీయ గ్యాంగ్స్టర్ అంటూ సంబోధించి తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న సదస్సులో దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆయన ఊహించలేదు ట్రంప్ కూడా. అదేంటి యూరప్ దేశాలు, మన మిత్ర దేశాలు అన్ని మనం చెప్పినట్టుంటే మనంతా కలిసి ఉంటాం అని చెప్పేసి అనుకున్న దేశాలే దావోస్ లాంటి పర్యటనలో మన మీద ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారంటే పబ్లిక్ గానీ ఆయన కూడా అర్థం కానట్టుంది కాసేపు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ తన ప్రసంగంలో ఏమన్నాడంటే ట్రంప్ పైన సూటిగా దాడి చేశారు. ప్రపంచంలో సామ్రాజ్యవాద కోరికలు మళ్లీ పుట్టుకు వస్తున్నాయి, బలవంతుడిదే రాజ్యం అనే పరిస్థితి కనిపిస్తుంది అని ఆయన మండిపడ్డారు. ట్రంప్ అనుకుంటా అమెరికా విధిస్తున్న అడ్డు అదుపు లేని సుంకాలు ఎదుర్కోవడానికి యూరప్ వద్ద ట్రేడ్ బజూకా అనే బలమైనటువంటి ఆయుధం ఉందని ఆయన గుర్తు చేశారు. ఇతర దేశాలు యూరప్ మార్కెట్ లోకి రాకుండా అడ్డుకునే కఠిన విధానమే ఈ ట్రేడ్ బజూకా. అవసరమైతే దీనిని ట్రంప్ పై ప్రయోగిస్తామని మెక్రాన్ హెచ్చరించారు. అంటే యూరప్ దేశాలన్నీ కూడా ఒక లైన్ మీద ఉంటాయి. వారు కావలసినటువంటి వాణిజ్య సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అన్నింటి కూడా వాళ్ళు జోనర్లోనే చేసుకుంటారు, అమెరికాను పక్కన పెట్టేస్తారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా ఆయన ఏం చెప్పారంటే, ఆయన ప్రసంగిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రస్తుతం అంతర్జాతీయ చట్టాలను పాటిస్తే సురక్షితంగా ఉంటామనే గ్యారంటీ లేదని అన్నారు. శక్తివంతమైనటువంటి దేశాలు ఆర్థిక బలాన్ని ఆయుధంగా వాడుకుంటూ చిన్న దేశాలను అణిచివేస్తున్నాయంటూ కూడా ఆయన విమర్శించారు. గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ కు కెనడా పూర్తి మద్దతు ప్రకటించింది. వారందరికీ కూడా అమెరికా బుద్ధి వంకర అనే విషయం అర్థమైపోయింది యూరప్ దేశాలకు కూడా ఇప్పుడు. అందుకనే అంతర్జాతీయ చట్టాలకు నమ్మలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోయారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత మనసు గాయపడిందో ట్రంప్ చేసిన పరిణామాల వల్ల. మరోవైపు బెల్జియం ప్రధాని బార్ట్ డే వీవర్ ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే యూరప్ దేశాలు ఎవరికి, ముఖ్యంగా ట్రంప్ కు బానిసలు కావని తేల్చి చెప్పేశారు. బ్రిటన్ ఎంపీ ఎడ్ డేవి అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే బ్రిటన్ ఎంపీ ఆయన ఏకంగా ట్రంప్ ను ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ అని అభివర్ణించాడు. జర్మనీ, డెన్మార్క్ దేశాలు కూడా ట్రంప్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేశాయి. మొత్తానికి ట్రంప్ అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క ఏకపక్ష నిర్ణయాలు, విధానాలు ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. మిత్ర దేశాలుగా ఉన్నటువంటి యూరప్, అమెరికా ఇప్పుడు శత్రువుల వలె తలపడుతుండడం అంతర్జాతీయ రాజకీయాలలో పెనుమార్పులకు సంకేతంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ట్రంప్ తన గొయ్యి తానే తవ్వుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ గొయ్యి తవ్వుకోవడంలో ఇతరుల గొయ్యి తవ్వేటువంటి ప్రయత్నం అవతల వాళ్ళకి కొంత ఇబ్బందిగా మారుతుంది. అందుకని ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా కనపడుతుంది. ట్రంప్ ఇప్పుడు దెబ్బకే ఈ యొక్క నిరసనను లేకుంటే యూరప్ దేశాలన్నీ ఏకతాటి పైకి వచ్చి ఇక ట్రంప్ సంగతి చూద్దామని చెప్పేసి వాళ్ళు దావోస్ వేదికంగానే ఇంత కఠినమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత జడుసుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ లో నిన్న రైట్ ఇక యూరప్ తోని మాకు సయోధ్య వచ్చేసింది, వాళ్ళ మీద విధించాలనుకున్నటువంటి 10 నుంచి 20% సుంకాలు వీళ్ళందరినీ కూడా భయపెట్టాడు. యూరప్ దేశాల మిత్ర దేశాలు కూడా వాళ్ళ మీద ఏది గ్రీన్లాండ్ విషయంలో ఒప్పుకోవట్లేదని చెప్పేసి ఫస్ట్ బెదిరించే ప్రయత్నం చేశాడు మిత్ర దేశాలని, యూరోప్లను కూడా. ఆ తర్వాత సుంకాలు పెంచుతున్నాం 10 నుంచి 20 అంటూ కూడా అల్టిమేటం జారీ చేసినాడు. ఇప్పుడు ఇక ఇదంతా కాదుగా ట్రంప్ కథ వేరే ఉందని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుకొని ట్రంప్ సంగతి చూద్దామని డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు దెబ్బకి జడుచుకొని ఇక మేమంతా ఒక రాజుకి వచ్చేసినాం, ఇప్పుడు ట్రంప్ 10 నుంచి 20% సుంకాలు పెంచుకునేటువంటి నిర్ణయాన్ని మేము వెనక్కి తీసేసుకుంటున్నాం, ఓకే ఇప్పుడు కొంత మేము అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకున్నాం అనేటువంటి కొత్త పలుకు పలికాడు నిన్న సభలో. అంటే చూడండి, అందితే జుట్టు లేదంటే కాళ్ళు అనేటువంటి రీతిలో ట్రంప్ వ్యవహార శైలి అనేది ఇప్పుడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు తీసుకువస్తుందో. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది అమెరికానే. అత్యంత బలంగా ఉన్న సంపన్న దేశం మేమే అని మొత్తుకుంటున్నటువంటి ట్రంప్ తనకు తానే తన దేశాన్ని ఇప్పుడు కకావికలం చేసుకుంటున్నాడు. కొద్ది రోజులు అనేది తెలిసిపోతుంది అమెరికా పరిస్థితి ఏందని. అందుకని సొంత దేశాల్లో ఉన్న ప్రజలు కూడా భారత్ పైన సుంకాలు, భారత్ని ఇబ్బందులు చేస్తూ పదే మాట్లాడుతుంటే వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఇది అమెరికాకే ప్రమాదం, అమెరికాకే ప్రమాదం అని సొంత దేశం నాయకులు, ఆ పార్టీ నాయకులు మొత్తుకుంటున్నారు అమెరికాలో.
అయినా ట్రంప్ ఇంటలేడు, ఈయన డిఫరెంట్ క్యాండిడేట్ కాబట్టి. ఏదేమైనా కూడా ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే యూరోప్ దేశాలను చేసినటువంటి కామెంట్స్ అయితే డైరెక్ట్ అమెరికా పైనే అటాక్ చేసేటువంటి విధంగా మాటలతోటి ట్రంప్ భయపడేటువంటి విధంగా వారు తీసుకున్నటువంటి స్టాండ్ అనేది ఒక్కసారిగా ఆయనకు హితబోధ చేసినట్టుగా కనపడింది. బట్ అది తాత్కాలికమే కావచ్చు, ఆ బుద్ధి మారదు, ఎప్పటికి మరలా ఇలా చేస్తూనే ఉంటాడు అధికారంలో అనే రోజు. ప్రస్తుతానికైతే ఈ నిర్ణయాలు అనేటివి ఒక్కసారిగా కొంత ట్రంప్ని తగ్గేలా చేసినట్టు కనపడుతున్నాయి. యూరోప్ దేశాలన్నీ కూడా ఒక తాటిపైకి రావడం. కానీ ఇంతటితో నాగారు ఆ యూరోప్ దేశాలు, వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉంటారు, పర్ఫెక్ట్గా ఉంటారు. ఎందుకంటే చట్టాలనే ఇక నమ్మేటువంటి పరిస్థితి లేదు మేము అనేటువంటి స్థితికి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు రాబోయే ఫ్యూచర్ని ఏ రకంగా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఇంకా మళ్ళీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తే ట్రంప్ ఖచ్చితంగా యూరోప్ దేశాల నుంచి తీవ్రమైనటువంటి పరిణామాలే రాబోతున్నట్టుగా కనపడుతుంది.